నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మన పొరుగు దేశం థాయిలాండ్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏడాది క్రితమే అధికారంలోకి వచ్చిన యువ మహిళా ప్రధాన మంత్రిని దేశ అత్యున్నత న్యాయస్థానం అనూహ్యంగా పదవి నుంచి తొలగించింది. దీంతో ఇప్పుడు థాయిలాండ్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా ఇదే సమయంలో దేశంలో గంజాయిని లీగల్ చేసిన ఓ వివాదాస్పద నేత పేరు ప్రధాని రేసులో బలంగా వినిపిస్తోంది. ఇంతకీ థాయిలాండ్ లో ఏం జరుగుతోంది? ఎవరు ఈ గంజా మ్యాన్? ఈమె పాటాంగ్ టార్న్ షినవత్ర, థాయిలాండ్ మాజీ ప్రధాని బిలినియర్ థక్సిన్ షినవత్ర కుమార్తె. ఏడాది క్రితమే దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ కోర్టు ఇచ్చిన ఒక్క తీర్పుతో ఆమె రాజకీయ భవిష్యత్తు ఒక్కసారిగా తలకిందులైంది. ఆమెను ప్రధాని పదవి నుంచి తొలగిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. షినవత్ర వైదొలగడంతో తెరపైకి వచ్చారు ఈయన పేరు అనుతిన్ చార్నివిరాకుల్. ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజకీయ నేత. కరోనా సమయంలో దేశ ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. అయితే ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది మాత్రం థాయిలాండ్ లో మెడికల్ గంజాయిని లీగల్ చేసినప్పుడే. అందుకే ఈయన్ను సరదాగా గంజా మ్యాన్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఇదే గంజా మ్యాన్ ప్రధాని రేసులో అందరికంటే ముందున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అనుతిన్ సొంతంగా ప్రధాని అవ్వట్లేదు. అతన్ని దేశంలోని అతిపెద్ద ప్రతిపక్షమైన పీపుల్స్ పార్టీ కింగ్ మేకర్ లా మారి తెరు వెనక నుండి నడిపిస్తుంది. అనుతిన్ కు మద్దతివ్వడానికి ఆ పార్టీ ఓ వింత షరతు పెట్టింది. అదేంటంటే అనుతిన్ కేవలం 4 నెలలు మాత్రమే ప్రధానిగా ఉండాలి. ఈలోగా పార్లమెంట్ను రద్దు చేసి రాజ్యాంగ సవరణకు చర్యలు చేపట్టాలి. పీపుల్స్ పార్టీ అనుతిన్ ప్రభుత్వంలో చేరదు. కానీ బయటి నుంచి తమ 143 మంది ఎంపీల మద్దతిస్తుంది. దీంతో ప్రధాని కావడానికి అవసరమైన 247 ఓట్లు మ్యాజిక్ ఫిగర్ ను అనుతిన్ సులభంగా చేరుకుంటారు. ఇది దేశాన్ని బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వాల నుంచి, బయటి రాజకీయ ఒత్తిళ్ల నుంచి కాపాడటానికేనని పీపుల్స్ పార్టీ చెబుతుంది. కేవలం 4 నెలల తాత్కాలిక ప్రధానిగా అనుతిన్ మిగిలిపోతారా, లేక ఈ అడ్డదారి ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి నాంది పలుకుతుందా అనేది ఇప్పుడు థాయిలాండ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి గంజా మ్యాన్ చేతికి దేశ భవిష్యత్తును అప్పగించి పీపుల్స్ పార్టీ ఆడుతున్న ఈ పొలిటికల్ గేమ్ థాయిలాండ్ ను ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి.